హలో వైటీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ రోజుకి మా పాప పుట్టి 2 months కంప్లీట్ అవుతుందండి. సో ఫాస్ట్గా లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫోటోషూట్ చేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను. ఈలోగా మా బాబు లేసి మంచిగా ఆడుకుంటున్నాడు. ఇక చూసేయండి, డెకర్ సింపుల్గా చేశాను. అలా బ్యాంగిల్స్తో కొన్ని బ్యాంగిల్స్ తీసుకొని చుట్టూరా డెకర్ చేశాను. చూడడానికి సింపుల్గా ఉన్నా కానీ మా పాప పడుకునేసరికి కొంచెం లుక్ వచ్చింది. చాలా బాగా అనిపించింది. అసలు ఈరోజు నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. మంచిగా ఫాస్ట్గా డెకర్ చేసి పాపని ఫొటోస్ తీద్దామనేసి అనుకున్నాను. కానీ ఇద్దరు పిల్లలు అస్సలు సపోర్ట్ చేయలేదు. ముఖ్యంగా మా చిన్ను అయితే మంచిగా డెకర్ చేద్దామనేసి అనుకున్నాను. కానీ బ్యాంగిల్స్ అన్నిటినీ తీసేశాడు తొందరగా. నేను ఒక రకంగా డెకర్ చేద్దాం అనుకున్నాను. కానీ మా చిన్ను బ్యాంగిల్స్ తీసేసరికి సింపుల్గా అలా డెకర్ చేసి సింపుల్గా ఫొటోస్ తీసాను. చూడండి, ఇలా కూడా కొంచెం బెటర్గానే వచ్చాయి ఫొటోస్ 2 థీమ్స్తో చేద్దామనేసి అనుకున్నాను. ఒకటి బ్యాంగిల్స్, ఇంకొకటి మా బాబు ఆడుకునే వస్తువులతో ఇంకోటి చేద్దామనేసి ఇలా చేశానన్నమాట. సింపుల్గా ఫొటోస్ బాగానే వచ్చాయి, కాకపోతే ఇద్దరు కోఆపరేట్ చేయలేదు అంతే. వీడియోస్లో అప్పుడప్పుడు బ్లాక్గా అప్పుడప్పుడు వైట్గా కనిపిస్తుంది. కొంచెం రూమ్లో వెళ్తురు తక్కువగా ఉండేసరికి అలా అయిందన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కరెంట్ పోకుండా వచ్చింది. బట్ ఫైనల్లీ 2 థీమ్స్తో అయితే ఫోటోషూట్ ఫినిష్ చేశాను. ఫొటోస్ మాత్రం బాగా వచ్చాయి. నేను ఫొటోస్ పాపని తీద్దాం అనుకున్నాను, కానీ మా చిన్ను వచ్చి అమ్మ నేను పడుకుంటే నన్ను కూడా ఫొటోస్ తీయనేసి బాగా ఇరిటేట్ చేశాడు. మా బాబేమో ఇరిటేట్ చేస్తుంటే మా పాప మంచిగా ఆడుకుంటుంది. ఆ టైంలో బాగా అనిపించింది. ఒకానొక టైంలో పాపను ఫొటోస్ తీస్తున్నప్పుడు మా బాబు వచ్చి పాప పక్కకు పడుకొని అమ్మ నన్ను కూడా ఫొటోస్ తీయనేసి పడుకున్నాడు. ఏం చేద్దాంలే, ఇక తీయాలి కదా ఇద్దరిని అనేసి తీసేశాను. లాస్ట్లో వస్తాయి చూడండి. అసలు నేను వీటితో చేద్దామనేసి అనుకోలేదు, ఫ్లవర్స్తో డెకర్ చేద్దామనేసి అనుకున్నాను. కానీ ఫ్లవర్స్ టైంకి లేకుండే, అందుకే మా బాబు ఆడుకునే వస్తువులతో చేశానన్నమాట. ఇక్కడ చూడండి, మా బాబు వచ్చి పాప పక్కకు పడుకున్నాడని చెప్పాను కదా. తను పడుకున్న తర్వాత మా పాప చూడండి వాళ్ళ అన్నయ్యతో ఎంత క్యూట్గా ఆడుకుంటుందో. ఏడుస్తుంది కావచ్చు పక్కకు పడుకుంటే అనుకున్నాను, బట్ మంచిగా క్యూట్గా ఆడుకుంటుంది. అలా షూట్ అయిపోయేసరికి ఈవినింగ్ అయిందండి. ఈవినింగ్ అయిన తర్వాత మా బాబు పడుకున్నాడు, పాప పడుకుంది. ఈలోగా నేను వర్క్ అంతా ఫినిష్ చేసుకుని బయటకు వచ్చి చూస్తే పిల్లలు క్రికెట్ ఆడుతున్నారన్నమాట. వాళ్ళని చూద్దామనేసి కాసేపు బయట అలా కూర్చున్నా. బట్ ఆ పిల్లల్ని చూస్తే భలే సరదా అనిపించింది. ఒకప్పుడు చిన్నప్పుడు మేము కూడా ఇలాగే ఆడుకునే వాళ్ళం. చిన్నప్పుడు మేము కూడా ఇలా తోటి గ్యాంగులతో భలే ఆడుకునే వాళ్ళం. ఇలా కూర్చున్నానా లేదా మా బాబు నిద్రకి లేచి బ్యాట్ తీసుకొని వచ్చాడు. వాళ్ళని చూసి సర్లే బ్యాట్ తీసుకొని వచ్చాడు కదా ఆడతాడేమో అనుకున్నా. కానీ వాళ్ళని చూస్తూ ఇక్కడ బ్యాట్ నోట్లో పెట్టుకొని ఉన్నాడు. ఆడలేదు ఏం లేదు, చూసుకుంటూ ఉండిపోయాడు అంతే. ఈలోగా మా బాబుకి వాళ్ళ నాన్న గుర్తొచ్చేసాడు. అదేంటో రేడియో ఆన్ చేయగానే న్యూస్ ఎలా వస్తుందో ఈవినింగ్ 5 కాగానే వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. అమ్మ నాన్నకు ఫోన్ చేయని ఇదే పనిగా అడుగుతూ ఉంటాడు. ఫోన్ చేసేదాకా పట్టుబడతాడు. ఇక మా చిన్ను చేసే అల్లరికి మా పాప లేచి ఆడుకుంటుందిగా. అసలు మా బాబుకి పాపకి చాలా డిఫరెన్స్ ఉంది. చిన్నప్పుడు మా బాబు ఎంటికల పైన చేతి పెట్టుకుని ఎంటికలు వీక్కోలేదు. కానీ ఇప్పుడు మా పాప ఏంటో చేతి మొత్తం ఎంటికల మీదకి పోతుంది, ఎంటికలు వీక్కుంటూనే ఉంటుంది. పాపం పీక్కుంటుంది, ఏడుస్తుంది. ఇదే డ్యూటీ అయిపోయింది తనది. ఈలోగా మా బావ వచ్చారు. వచ్చిన తర్వాత మా చిన్ను చూడండి, వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత మా చిన్నుకి ఎక్కర్లేని ఎనర్జీ వస్తుంది. వచ్చి మంచిగా ఆడుకుంటాడు. చిన్నప్పుడు మా చిన్ను ఏం చెప్పినా మంచి వినటోడు, కానీ ఇప్పుడు అస్సలు చెప్పిన మాట అస్సలే వింటలేడు. పెద్ద పెరిగిన కొద్దీ మస్తు అల్లరి ఎత్తాడు. కానీ మా బాబు అల్లరి చేస్తుంటే ఒక్కొక్కసారి మంచిగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి కోపం వస్తుంది. కానీ అంటారు కదా పిల్లలు బాగా అల్లరి చేస్తేనే బాగా యాక్టివ్గా ఉంటారు అనేసి, అది గుర్తొస్తుంది అన్నమాట. ఇక మా బాబు ఆడుకుంటున్నప్పుడే వంట చేద్దామనేసి వంట రూమ్లోకి వెళ్ళి వంట చేశాను నేను. ఇలా గడిచిందన్నమాట ఈ రోజు మొత్తం. ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ అందరికీ.